బతిన్లాడి పిల్లల్ని కనిపించే రోజులు వస్తాయి. ఎందుకయ్యా అంటే ఆలస్యపు పెళ్ళిళ్ళు, ఆలస్యపు కాపురాలు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, పొద్దునంతా పడుకోవడం, రాత్రి నిద్రపోవడాలు, ఇట్లాంటి వాటితో శారీరకంగా వచ్చేటటువంటి తేడాలు, వీటన్నిటి వల్ల వచ్చే రోగాలు, వీటి వల్ల శరీరంలో ఉండేటటువంటి కెమికల్స్ సక్రమంగా పనిచేయకపోవడం, ఫైనల్గా పిల్లలు పుట్టడం అనేటటువంటిది 100లో 40 మంది నుంచి 50 మందికి సమస్యలు ఎదురవుతున్నాయి. అందులో ఒక 10-20 మంది ఏ హాస్పిటళ్ళల్లో కొన్ని రకాలైన చికిత్సల ద్వారా అవుతుంటే మిగతా 30% మంది పిల్లలే కనలేకపోతుంది. ఇంకోటి ఏజ్ ఫ్యాక్టర్ కూడా, జీవితంలో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందాం అన్నటువంటి ధోరణితో యువతరం ఉండటంతో పెళ్ళిళ్ళు ఆలస్యమైతే ఆ వయసులో పిల్లలు పుట్టడాలు కష్టమవుతున్నటువంటి రోజులు, ప్లస్ ఇద్దరూ ఎడ్యుకేటెడ్ అయ్యేటప్పటికి ఒకళ్ళకొకళ్ళు సహకరించుకోవడం తగ్గి కూడా ఎదురవుతున్నటువంటి సమస్య. లైంగిక సంబంధాల పరంగా అహంకారాలు, అతిశయాలతో కూడుకున్నటువంటి అలాంటి వాతావరణాలన్నీ కూడా దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఓవరాల్గా తాజాగా జరుగుతున్నటువంటి పరిణామం పిల్లలు లేకపోవడం. దీంతో పిల్లలు ఎప్పుడు కన్నారు, ఏం జరిగింది, ఇదంతా కంటే కూడా మన చేతిలో బిడ్డ ఉంటే చాలు అనేటటువంటి ధోరణిలో ఉండేటటువంటి వాళ్ళకి అది ఎక్కడే పుట్టాలని లేదు, ఎక్కడ పుట్టినా పర్లేదు అన్నటువంటి ధోరణితో వచ్చేటప్పటికి నార్త్ ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మందిని కనేసినటువంటి వాళ్ళు వాళ్ళ బిడ్డల్ని అమ్మేస్తున్నారు. 50,000కు ₹1,00,000 అట్లాగాళ్ళని తెచ్చుకోవడం, ఇతర రాష్ట్రాలు అమ్మడం చేస్తున్న రాకెట్నే తాజాగా బెజవాడ పోలీసులు పట్టుకున్నారు. వాళ్ళు ఫైనల్గా తేల్చింది ఎంత అయ్యా అంటే, మగపిల్లాడికి అయితే ₹5,00,000 ఇచ్చి కొనుక్కుంటున్నారంట, ఆడపిల్ల అయితే 3 లక్షలు ఇచ్చి కొనుక్కుంటున్నారట. ఇదివరకటి రోజుల్లో ఏంటయ్యా అంటే లోకల్ ఏరియాలోనే దగ్గరలోనే ఇచ్చేవాళ్ళు. అయితే ఇప్పుడు అట్లా కాదు, వీళ్ళు కొత్త మోడల్ని పాటిస్తున్నారు అన్నటువంటి విషయం అర్థమైంది. ఇతర రాష్ట్రాలకు అదైతే గనక పట్టుకోరు, పట్టించుకోరు అన్నటువంటి రూట్లో సాగుతున్నారు.